సరికొత్త జీవితకాల కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. ప్రస్తుతం $1 = 95.81 రూపీస్. గత 6 రోజుల్లో 2% క్షీణించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 6% పైగా క్షీణించింది రూపాయి విలువ. సార్, రూపాయి విలువ ఈ స్థాయిలో పడిపోవడానికి కారణాలేంటి? ఆర్థిక వ్యవస్థపై రూపాయి పతనం ప్రభావాలేంటి? వాస్తవానికి లాస్ట్ 12 months లో రూపాయి విలువ 12% పడిపోయింది. ఇయర్ లోనే 6% అన్నారు మీరు. యాక్చువల్గా అయితే 12 months లో లాస్ట్ 12 months లో 12% పడిపోయింది. తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఎకానమీ ఇలా ఉన్నప్పుడు ఎకానమీ వీక్ ఉందా అంటే జీడిపి నెంబర్ చాలా బాగుంది అంటున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $691.11 బిలియన్ ఉంది. అఫ్ కోర్స్ ఈ వార్ స్టార్ట్ అయ్యాక లాస్ట్ 2 months లో $38 బిలియన్ తగ్గిపోయాయి. కానీ బట్ స్టిల్ రోబస్ట్ $691 బిలియన్ అంటే 11 months ఆఫ్ ఇంపోర్ట్స్ సరిపోయేంత. ఇవి ఎంత ఎక్కువ అంటే మనకు 1991 క్రైసిస్ వచ్చినప్పుడు, ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు 15 days సరిపోయేంత ఉండేది. సో ఇన్ఫ్లేషన్ కూడా నిన్న కూడా రిటైల్ ఇన్ఫ్లేషన్ బిలో 4% ఉంది. అఫ్ కోర్స్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 8% దాటింది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, కానీ భయంకరంగా మీకు చాలా దేశాల్లో చూస్తాం 50%, 40%, 100% అలా లేదు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు, ప్రస్తుత ఖాతాలలో. అంటే మనము రోజు సంపాదిస్తున్న డాలర్లు ఖర్చు పెడుతున్న డాలర్ మధ్య తేడా ఇది 1.3% ఆఫ్ జీడిపి మించి లేదు. మరి ఎందుకని 2% లోపు ఉంటే పెద్ద అలాంకు అవకాశమే లేదు. మరి ఎందుకని రూపాయి పతనం అవుతోంది? అది కూడా మామూలు పతనం కాదు. డాలర్ వీక్ అవుతున్న సమయంలో కూడా రూపాయి పడిపోయింది. ఇప్పుడు డాలర్ బలపడుతున్న సమయంలో రూపాయి పడిపోతుంది. సో డాలర్తో నిమిత్తం లేకుండా అది బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా మన రూపాయి పడిపోతుంది. పోనీ మనది కాదు, ప్రపంచంలో అన్ని కరెన్సీలు పడిపోతున్నాయి అనుకుందాం అంటే నిజమే కావచ్చు, కానీ మనమే ఆ ఏషియన్ కాంటినెంట్ లో వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. సో ఇదన్నీ చూసినప్పుడు అసలు రీజన్స్ ఏంటి అనేది మరింత లోతుగా మనం చూడాలి. మొదటి రీజన్, ఇమీడియట్ ట్రిగర్ ఏంటంటే వెస్ట్ ఏషియా వార్. ఎందుకంటే వెస్ట్ ఏషియా వార్ వల్ల ఏం జరిగింది అంటే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పెరిగాయి. మీకు February 28 వార్ మొదలైతే అంత February 28 ముందు $70 పర్ బ్యారెల్ ఉన్నది కాస్త ఇప్పుడు $110 దాకా చేరింది. సో ఇది ఒక ప్రైస్ పెరగడమే కాదు, ఆయిల్ మార్కెట్లు కంప్లీట్ అన్సర్టనిటీతో ఉన్నాయి. స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసేశారు, ఇరాన్ నావల్ బ్లాకేడ్ కొనసాగుతుంది, వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఈ వార్లో పరస్పర దాడుల వల్ల ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది, అటాక్ గురైంది. మీకు ఇరాన్లో, ఖతార్లో, సౌదీలో, యుఏఈలో. సో మీకు అందువల్ల ఆయిల్ మార్కెట్ తీవ్రమైన అన్సర్టనిటీలో ఉండడం వల్ల ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు ఎక్కువ ఉండడమే కాదు, భవిష్యత్తు కూడా ఆయిల్ మార్కెట్ గందరగోళంగా ఉంటుంది అన్న ఆందోళన వల్ల మీకు గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ వస్తున్నాయి. సో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరగడము అనేది వల్ల ఎలా మరి రూపాయికి ఏమి సంబంధం అని అనుకోవచ్చు. ఇలా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే రూపాయి ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే, మన దేశం ఇంపోర్ట్ చేసుకునే వాటిలో అతిపెద్ద కమాడిటీ ఆయిల్. మనం ఎంత దిగుమతి చేసుకుంటామంటే 88.6%. మన ముడి చమురు అవసరాల్లో 88.6% మనం దిగుమతి చేసుకుంటాం. ఇక గ్యాస్ లో కూడా అరౌండ్ 50% దిగుమతి చేసుకుంటాం. అందులో మీకు మోర్ దెన్ హాఫ్ గల్ఫ్ నుంచే దిగుమతి, ఈ వెస్ట్ ఏషియా నుంచే దిగుమతి చేసుకుంటాం. అందువల్ల హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కనుక ఆయిల్ మార్కెట్ ఏమో ప్రపంచంలో ఆయిల్ మార్కెట్ ఇతర కరెన్సీలో కొంత ఉన్నా అత్యధికంగా డాలర్లో ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుంది అంటే ఒక్కసారి మనము ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఒకటి మనం ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్కువ డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి పైన ఒత్తిడి పెరుగుతుంది. 2, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. 3వది దానివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుంది. సో ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఎకానమీ ఓవరాల్ గానే మ్యాక్రో స్ట్రెస్ పెరుగుతుంది. దాని ఫలితంగా కూడా రూపాయి ఒత్తిడికి గురవుతుంది. ప్రత్యక్షంగా మీరు ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, పరోక్షంగా ఎకానమిక్ స్ట్రెస్ వల్ల ఆయిల్ ప్రైసెస్ కు రూపాయి విలువకు ఎప్పుడూ సంబంధం ఉంటుంది.
గతంలో కూడా మనకు ఆయిల్ షాక్స్ వచ్చినప్పుడల్లా రూపాయి దెబ్బతిన్నది, ఎందుకంటే బికాస్ వీఆర్ ఆయిల్ డిపెండెంట్ కంట్రీ కనుక. సో ఇది ఫస్ట్ రీజన్, అంటే ఎందుకని ఆ రూపాయి పతనం అవుతుంది అని. ఇక సెకండ్ రీజన్, మన స్టాక్ మార్కెట్లకు వెళ్ళి మన దేశ ఎకానమీలకు వెళ్ళి ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్టాక్ మార్కెట్లో ఉండే ఇన్వెస్ట్మెంట్, దాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు, లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు భారీ ఎత్తున వెళ్తున్నాయి. ఇప్పుడు మీకు లాస్ట్ 2 years లో తీసుకుంటే $40 billion ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ దేశం విడిచి వెళ్ళిపోయింది. అంటే $4,000 కోట్ల వెళ్ళిపోయింది. సో ఇంత భారీ ఎత్తున ఎందుకు వెళ్తున్నాయి అంటే, మన స్టాక్ మార్కెట్ అంత బలహీనంగా ఉందా, మన స్టాక్ మార్కెట్లో ఏమి లోపాలు ఉన్నాయంటే, మన స్టాక్ మార్కెట్ బలహీనత కన్నా ఈ ఫారిన్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్లోకి వచ్చే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్కు ఉండే ఒక సహజ బలహీనత, దాన్ని ఫుట్ లూజ్ క్యాపిటల్ అంటారు, లేదా బటర్ఫ్లై క్యాపిటల్ అంటారు. అది సీతాకోక చిలుకలాగా ఎగిరిపోతూ ఉంటుంది. సో దాంతో పాటు మీకు ప్రపంచంలో జియో ఎకనామిక్ టెన్షన్స్ పెరుగుతున్నప్పుడల్లా డాలర్ తన జన్మస్థానం వైపు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే సురక్షితంగా ఉంటుంది గనక. బిడ్డకు భయం వేస్తే తల్లి ఒడిలోకి వెళ్ళినట్లుగా మీకు డాలర్ కు భయం వేస్తే అది వెంటనే అమెరికన్ ఎకానమీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ దానికి పుట్టినిల్లు. ఇవాళ అమెరికన్ ఎకానమీ కాస్త ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఉదాహరణకు లేటెస్ట్ లేబర్ డేటా బెటర్ గా ఉంది, మీకు లేటెస్ట్ కన్స్యూమర్ డేటా బెటర్ గా ఉంది. అమెరికన్ ఎకానమీలో అందువల్ల వడ్డీ రేట్లు కూడా తగ్గించకపోవచ్చు, ఎలివేటెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఫెడరల్ రిజర్వ్ మెయింటైన్ చేయొచ్చు అంటున్నారు. అందువల్ల ఏమవుతుందంటే డాలర్ డినామినేటెడ్ అసెట్స్ లోకి ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు. అందువల్ల మన స్టాక్ మార్కెట్ లో తమ షేర్లు అమ్ముకొని వెళ్ళిపోతున్నాడు. సో దాంతో పాటు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక స్పాంజ్ లాగా మారిపోయింది. ఇన్వెస్ట్మెంట్ స్పాంజ్ లాగా ఎంత ఇన్వెస్ట్మెంట్ వేసినా అదే అందులో లాక్ చేసుకుంటాం, సింక్ అయిపోతుంది. మామూలు సింక్ కాదు అది. ఇప్పుడు అది ఒక భూమిలో నీళ్లు పోతే సింక్ అవుతున్నట్టు స్పాంజ్, పవర్ఫుల్ స్పాంజ్ ఎలా వాటర్ను లాగేసుకుంటుందో ఆ రకంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను సక్ చేస్తుంది. అందువల్ల కూడా మన స్టాక్ మార్కెట్ల నుంచి వెళ్ళిపోతుంది. ఈవెన్ ఇవాళ అమెరికన్ స్టాక్ మార్కెట్ మీరు నాస్డాక్ చూసినా, S&P 500 చూసినా క్లియర్ గా కనబడుతుంది AI రిలేటెడ్ కంపెనీస్ లోనే భారీగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో అందువల్ల ఈ కారణాల వల్ల మీకు భారత స్టాక్ మార్కెట్లకు వెళ్ళి ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు. ఎంత వెళ్ళిపోతున్నాడు అంటే మీకు ఇది కొత్త కాదు వాస్తవంగా, కానీ వర్స్ట్ ఫేజ్ మనం చూస్తున్నాం ఇవాళ. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, FDI. సో FDI అనేది ఏమవుతుంది అంటే ఎకానమీ డైరెక్ట్ గా వచ్చేది. నెట్ FDI బాగా వస్తుంది. మీకు మన ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు విదేశాలకు వెళ్ళి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది అంటే, ఒకప్పుడు మనకు FDI తక్కువనే వచ్చేది, మన నుంచి వెళ్ళిపోయేది కూడా తక్కువనే ఉండేది. అప్పుడు పంచాయతీ లేకుండా ఇప్పుడు భారీగా FDI వస్తుంది, కానీ భారీగా FDI వెళ్ళిపోతుంది కూడా. సో మనకు రీపాట్రియేషన్ అంటారు, అంటే ఒక ఫారినర్ వచ్చి కంపెనీ పెట్టి లాభాలు వచ్చాక దాన్ని తీసుకెళ్ళిపోతుంటాడు. అలాగే అవుట్ బౌండ్ FDI అంటే దేశం నుంచి రకరకాల కారణాల రీత్యా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అత్యంత సంపన్నులు దేశం విడిచి వెళ్ళిపోతున్నారు, మన వాళ్ళకి కూడా విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇదంతా నెట్ FDI అంటారు. అంటే ఏంటంటే FDI ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో, ఇది నెగటివ్ లో ఉంటుంది. ఇది ఇవాళ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కు దిస్ ఈజ్ ద వర్స్ట్ ఇయర్ ఇన్ ద లాస్ట్ 15 years. గత 15 ఏళ్లలో ఇదే వర్స్ట్ ఇయర్. అందువల్ల ఇది రెండవ కారణం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ అనేది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే డాలర్ బలపడుతుంది. నార్మల్ గా 2025 మొత్తం మనం డాలర్ వీక్నెస్ చూసాం. డాలర్ 10% దాకా పడిపోయింది. సో ఇప్పుడు ఈ వార్ వచ్చాక డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, ఆల్వేస్ వార్ వల్ల డాలర్ వాల్యూ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? వార్ వస్తే ఏం జరుగుతుంది? వార్ వస్తే సప్లై చైన్స్ బ్రేక్ అవుతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ లో స్ట్రెస్ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఇప్పటికీ డాలర్దే ఆధిపత్యం.
సో అందువల్ల మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ట్రస్ట్ పెరిగితే డాలర్ మరింత ప్రీషియస్ అమూల్యమైపోతుంది. అలాగే మీకు అమెరికన్ ఎకానమీ కాస్త బెటర్ గా ఉండడం వల్ల కన్స్యూమర్ డేటా, లేబర్ డేటా, వడ్డీ రేట్లు పెరగవు అని క్లియర్ గా ఇండికేషన్ వస్తుంది అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నుంచి. ఎలివేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి అంటే అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే మీకు డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటే ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, ఓహో డాలర్ పెట్టుకుంటే మనకు ఎక్కువ వడ్డీ వస్తుందని డాలర్ రూపంలో ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ లోకి వెళ్ళిపోతారు అంటే అమెరికన్ బాండ్స్ లోకి ఇట్లాంటి వాటికి. సో అందువల్ల కూడా డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. వార్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో కూడా ఇప్పటికీ అత్యధికంగా డాలర్లోనే జరుగుతుంది. సో ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కువ డాలర్లు కావాలి. మీకు అంతకుముందు $70 పెడితే 1 barrel వచ్చేది, ఇప్పుడు $110 పెడితే 1 barrel వస్తుంది అంటే నీకు $40 ఎక్కువ కావాలి. ఇలా డాలర్లకు డిమాండ్ ఆయిల్ వల్ల కూడా పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వార్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీ ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ వచ్చింది, తర్వాత ఇప్పుడు వెస్ట్ ఏషియా వారు. సో ఆయుధాలకు డిమాండ్, ఇప్పుడు నీకు ఆయుధాలు ఎక్కడి నుంచి కొనాలి, లాకిడ్ మార్టిన్ నుంచి కొనాలి అనుకో. లాకిడ్ మార్టిన్ వాడికి డబ్బులు డాలర్లో ఇస్తేనే కదా వాడు అమ్మేది. ప్రపంచంలో ఆర్మ్స్ మార్కెట్ కూడా డాలర్లోనే ఉంటుంది. అందువల్ల మీకు డాలర్కి ఎక్కలేని డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల మీరు 2025లో డాలర్ వీక్ అయి ఉన్నా అన్న డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం దెబ్బతిన్నాం. ఇప్పుడు డాలర్ స్ట్రెంత్ అవుతుంది అన్నప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆల్రెడీ డాలర్ పెరుగుతుంది. రూపాయి వీక్ కావటానికి ఉన్న ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అందువల్ల థర్డ్ రీజన్ ఏంటంటే డాలర్ బలపడడం అనేది మన రూపాయి బలహీనతకు 3వ కారణం. 4వ కారణం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు గణనీయంగా పెరుగుతూ వస్తుంది. మీకు ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటిది, మనము ఎక్స్పోర్ట్లకు మన ఇంపోర్ట్లకు మధ్య డిఫరెన్స్. మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటే దాన్ని వాణిజ్య లోటు, ట్రేడ్ డెఫిసిట్ అంటారు. సో మన ఎక్స్పోర్ట్స్ ఏమో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తున్న ట్రేడ్ వార్ వల్ల, గ్లోబల్ ఎకానమీలో ఇబ్బందుల వల్ల, వార్ వల్ల మన ఎగుమతులేమో ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం గల్ఫ్ కు బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాం, కానీ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నామా ఈరోజు? నిల్వలు కుప్పలుగా మీకు నిల్వలు ఉండిపోయాయి, ఎక్స్పోర్ట్ చేయలేక. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనము అమెరికాకు ఆక్వా ఎగుమతులు చేస్తాం. ఇవాళ అమెరికా ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల ఆ ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఇలా మన ఎగుమతులేమో జెమ్స్ అండ్ జ్యువెలరీ, గార్మెంట్స్, టెక్స్టైల్స్, ఆక్వా, ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఇబ్బందుల్లో ఉండడం వల్ల ముఖ్యంగా మర్కండైజ్ గూడ్స్ ట్రేడ్ అంటారు, అంటే వస్తు వాణిజ్యము బాగా ఇబ్బందుల్లో ఉంది. కొంత సర్వీస్ సెక్టార్ లో బెటర్ గా ఉన్నా అది కంప్లీట్ గా ట్రేడ్ డెఫిసిట్ ను తగ్గించలేకపోతుంది. సో వాణిజ్య లోటు పెరుగుతోంది అంటే ఏంటి, మనము ఎగుమతులేమో వల్ల మనకు డాలర్లు సంపాదిస్తాం, దిగుమతుల వల్ల మనం డాలర్లు ఖర్చు పెడతాం. సో దిగుమతులు ఎగుమతుల కన్నా ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటి, మన డాలర్లు సంపాదించేదానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సింపుల్ డిమాండ్ అండ్ సప్లై రూల్ ప్రకారం మన డాలర్ల డిమాండ్ పెరిగి మళ్ళీ రూపాయి పతనం అవుతుంది. 4th ఫ్యాక్టర్ ట్రేడ్ డెఫిసిట్ పెరగడం వల్ల. 5th ఫ్యాక్టర్ ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని 2 కాన్సెప్ట్ ఉంటాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనము రెగ్యులర్ గా ఎన్ని డాలర్లు సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. ఒక ట్రేడ్ ఒక్కటే కాదు కదా, డాలర్ల క్రయ విక్రయాలకు ట్రేడ్ ఒకటి మాత్రమే. ఇప్పుడు మన ఉదాహరణకు అమెరికాకు మీకు బ్రిటిష్ ఎయిర్వేస్ లో టికెట్ బుక్ చేసుకుంటాం, డాలర్లో చెల్లించాలి. అమెరికాకు వెళ్తాం, సింగపూర్కి వెళ్తాం, డాలర్లోనే ఖర్చు పెట్టాలి కదా. అలాగే మనం ఏదైనా ఫారిన్ ప్రొడక్ట్ కొంటాం, ఫారిన్ ప్రొడక్ట్ కొంటే ఆటోమేటిక్ గా మనం రూపాయలు కొనొచ్చు, కానీ అల్టిమేట్ గా అది డాలర్లో కొన్నట్టే. ఇవాళ మనం పెట్రోల్ కొన్నా, డీజిల్ కొన్నా, ఆపిల్ ఫోన్ కొన్నా, మనం చాలా ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొన్నా, మనము అనేక వస్తువులు మనకు తెలియకుండానే మనం విదేశీ వస్తువులే కొంటుంటాం. సో మనం రూపాయల్లో చెల్లిస్తామని అనుకుంటాం, కానీ వాస్తవంగా అవి కొనాలి అంటే డాలర్లే కదా. మనం బంగారం కొన్నా డాలర్లు కొంటున్నట్టు లెక్క. ఎందుకు, మనం రూపాయలు కొంటాం, కానీ షాపోడు రూపాయల్లో అమ్మచ్చు మనకు. కానీ అల్టిమేట్ గా గోల్డ్ ఇండియాలో తయారు కాదు, ఇండియాలో ప్రొడ్యూస్ కాదు. అందువల్ల మళ్ళీ మనం విదేశాల నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, యూఏఈ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు మన 40% మన గోల్డ్ స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది, 16% గోల్డ్ యూఏఈ నుంచి వస్తుంది, 10% గోల్డ్ సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంది. సో ఆటోమేటిక్ గా గోల్డ్ ఆరిజిన్ అయితే ఇండియాకి వచ్చినప్పుడు డాలర్లో కట్టాల్సింది కదా, మన దేశంలో ప్రొడ్యూస్ కాదు కదా. ఇప్పుడు మనం బియ్యం కొంటాం, దాని డాలర్లు ఖర్చు కాదు,
మనం గోధుమలు కొంటాం, డాలర్లు ఖర్చు కాదు. మనం వాటర్ బాటిల్ కొంటాం, డాలర్లు ఖర్చు కాదు. కానీ మనము గోల్డ్ కొన్నా, పెట్రోల్ కొన్నా, డీజిల్ కొన్నా, గ్యాస్ కొన్నా, గ్యాస్ లో ఉన్న కనీసం 50% డాలర్లు. మనం ఇలా చాలా వస్తువులు, ఒక కంప్యూటర్ కొన్నా, ఒక ల్యాప్టాప్ కొన్నా, ఒక సెల్ ఫోన్ కొన్నా, వీటన్నిటికీ మనం యాక్చువల్ గా డాలర్లోనే ఖర్చు పెట్టినట్టు. రూపాయల్లో చెల్లిస్తాం కానీ అది ప్రొక్యూర్మెంట్ డాలర్ ఖర్చు పెట్టాలి. ఇది డాలర్లు ఖర్చు పెట్టడం. డాలర్లు సంపాదించడం అంటే ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఎగుమతులు కావచ్చు, మనము అమెరికాకు చేసే, ఇతర దేశాలకు చేసే ఎగుమతుల వల్ల వచ్చే డబ్బులు కావచ్చు, లేదా మన ఎన్ఆర్ఐలు మనకు పంపచ్చు, మన గల్ఫ్ లో ఉన్న మన కార్మిక సోదరులు లేదా అమెరికాలో ఉన్న మన ఎన్ఆర్ఐలు పంపచ్చు. ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ ఒక ల్యాండ్ కొన్నాడు అనుకోండి, అది మన డాలర్లు ఇక్కడికి వస్తాయి. సో లేదు, ఇక్కడ ఉన్న పేరెంట్స్ కు డాలర్లు వాళ్ళు పంపచ్చు, లేదు మనము లోన్లు తీసుకోవచ్చు, ఈవెన్ అప్పులు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా డాలర్ ఇన్ఫ్లో అవుతాయి. సో డాలర్ మనము ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, అప్పులది ముఖ్యం కాదు, ఎందుకంటే అప్పులు మళ్ళీ బాగా కట్టాల్సి ఉంటాయి కనుక. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది కాల్ కరెంట్ అకౌంట్స్, రోజువారీ గ్యాప్. ట్రేడ్ ఇందులో ఒక డైమెన్షన్ మాత్రమే. ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్, బట్ ఇట్ ఈస్ నాట్ ద టోటాలిటీ ఆఫ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో మీకు సెట్ థియరీ మ్యాథమెటిక్స్ లో చెప్పాలంటే trade deficit is a subset of current account deficit, but current account deficit is the superset of trade deficit. సో అందువల్ల మీకు సెట్ థియరీ అని బిఎస్సి మ్యాథమెటిక్స్ లో ఇప్పుడు ఇంటర్మీడియట్ లో చేసినట్టు, నేను చదువుకున్న బిఎస్సిలో ఉండే. సో ఈ సెట్ ఇలా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇండియాది పెరుగుతూ వస్తుంది. ఎంత పెరుగుతోంది? ఇది బాగా పెరిగితే ఏమైందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని వస్తుంది. అంటే విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభము అని. అంటే మనకు డబ్బు ఫారెన్ ఎక్స్చేంజ్ కరిగిపోయి మనము ఫారెన్ ఎక్స్చేంజ్ ఉండకపోవడం వల్ల మనని ఏమంటారంటే, ఈ దేశానికి అప్పిస్తే ఇది డిఫాల్టింగ్ కంట్రీ, ఈ అప్పు కట్టలేదు ఎందుకంటే మీ దగ్గర డాలర్లే లేవు అన్న బ్రాండ్ పడుతుంది. 1991 జూన్ ఆ ప్రాంతంలో ఇదే పరిస్థితి ఇండియాకు ఉండే. ఇవాళ పరిస్థితి లేదు. $691.11 బిలియన్ ఉంది. కానీ ఈ వారొచ్చిన 2 నెలల్లోనే $38 బిలియన్ తగ్గిపోయింది. $38 బిలియన్ తగ్గిపోయింది. మామూలు విషయం కాదు. ఇంకా తగ్గుతుందా? ఇప్పటికీ మనకు 11 నెలలు సరిపోయేటువంటి 11 మంత్స్ ఇంపోర్ట్ సరిపోయేంత డాలర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ ఉందా? ఇప్పటికి కూడా 1.3% ఆఫ్ జీడిపి, $13.2 బిలియన్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కానీ ఇటీవల కాలంలోనే $2 బిలియన్ పెరిగింది. సో ఇలా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2% ఆఫ్ జీడిపి లోపల ఉంటే పెద్దగా టెన్షన్ ఉండదు. కానీ ఎందుకు మరి ఇప్పుడు టెన్షన్ పడుతుంది రూపాయి పైన అంటే, ది డైరెక్షన్ నాట్ ది ఇంటెన్సిటీ. డైరెక్షన్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నీవు 70 కిలోలు ఉన్నావు, సడన్ గా 50 కిలోలు అయినావు అనుకోండి, అది ఇంటెన్సిటీ, భయపడతావు. కానీ 50 కిలోలు తగ్గినాక భయపడితే అప్పటి వరకు ఉండవు, నువ్వు అనీమియా అయితే. 30 కిలోలు వచ్చినావు, 50 కిలోలు ఉన్నవాడు 30 కిలోలు వచ్చినాడు అనుకోండి, 50 అయితే ఇబ్బంది లేదు. సో 30 కిలోస్ 50 ఉండే 30కి తగ్గినా అని అప్పుడు టెన్షన్ పడితే ఏమొస్తుంది? అది ఇంటెన్సిటీ. డైరెక్షన్ ఏంటంటే, నేను లాస్ట్ మంత్ 50 ఉండే, ఈ మంత్ 48 అయ్యాను, నెక్స్ట్ మంత్ 45 అయ్యాను, నెక్స్ట్ మంత్ 43 అయ్యాను, నెక్స్ట్ మంత్ 41 అయ్యాను. ఇలా ఏడాది తిరిగే వరకు నేను 30కి వస్తానేమో. దిస్ ఈజ్ కాల్డ్ ద డైరెక్షన్. యాజ్ ఆఫ్ టుడే నో టెన్షన్, 50 కిలోలు ఉన్న బ్రహ్మాండంగా ఉన్నావు. కానీ ఈ డైరెక్షన్ ఏం సూచిస్తోంది? రోజు రోజుకు బరువు తగ్గుతున్నావు అంటే నీలో ఏదో ప్రాబ్లం ఉందా? సో ఒక్కసారి డాక్టర్ చూపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అంత కంటిన్యూస్ వెయిట్ లాస్ ఈజ్ సైన్ ఆఫ్ సమ్ ప్రాబ్లం. ఇస్ ఇట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ క్యాన్సర్, ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ బ్లడ్ సెల్ రప్చరింగ్, ఏమైంది అనేది, మీకు ఏముంది, హెమరేజ్ ఉందా, ఇలాంటి ఏది ఉంది అనేది టెస్ట్ చేయించుకోవాలి. అలాగే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు బ్లడ్ వెయిట్ తో పోలిక చెప్పాను. దేర్ ఈజ్ నో ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ నౌ, దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ పానిక్. కానీ ఏమవుతుంది? ది ఫారిన్ ఎక్స్చేంజ్ రోజు రోజుకు తగ్గిపోతోంది, కరెంట్ అకౌంట్ రోజు రోజుకు పెరుగుతోంది, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది. దీస్ ఆర్ ఆల్ సిగ్నల్స్ ఆఫ్ ఎన్ ఇంపెండింగ్ ఫారిన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. అంటే రాబోయే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ కి ఇది ఒక సంకేతము. అందువల్ల మీకు రూపాయి వీక్నెస్, ఎందుకంటే రూపాయి వీక్నెస్ అనేది ప్రస్తుత పరిస్థితి ఆధారంగానే ఉండదు. కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఇన్వెస్టర్, సెంటిమెంట్ ఆఫ్ ద ఇన్వెస్టర్ పై కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ డైరెక్షన్ వల్ల కాన్ఫిడెన్స్ దెబ్బతింటోంది, సెంటిమెంట్ దెబ్బతింటోంది. దాని వల్ల మీకు ఈ పానిక్ వల్ల రూపాయి పడిపోతుంది. సో మీకు 20 కిలోలు
కిలో తగ్గినప్పుడు టెన్షన్ ఏం లేదు, కానీ ఈ డైరెక్షన్ వల్ల ప్యానిక్ అయిపోతాం. సో ఇప్పుడు ఆ ప్యానిక్ ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక ఆరవది ఏంటంటే, మరి దీన్ని నివారించడానికి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అలా ఇన్వాల్వ్ కావడం వల్లనే ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ $38 బిలియన్ తగ్గిపోయినాయి. లాస్ట్ 2 months లో $38 బిలియన్ ఎందుకు తగ్గినాయి ఆర్బీఐ దగ్గర? ఆర్బీఐ ఏమన్నా ఇంపోర్ట్ చేసుకుంటారా? ఆర్బీఐ దగ్గర తగ్గడానికి కారణం ఏంటంటే, డాలర్తో పోలిస్తే రూపాయి దెబ్బతింటుంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే, తన దగ్గరున్న డాలర్ నిల్వల్ని ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో ఆఫ్లోడ్ అంటారు, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో అమ్మి డాలర్ సప్లైని పెంచుతుంది. డాలర్ సప్లై ఎప్పుడైతే పెంచుతుందో రూపాయి కాస్త ఉపశమనం వస్తుంది. ఆర్బీఐ ఇప్పుడు చేయడం లేదా? ఇప్పటికీ చేస్తుంది. కానీ ఆర్బీఐ పాలసీ ఏం పెట్టుకుందంటే, రూపాయిని కాపాడటానికి ఆర్బీఐ ఇన్వాల్వ్ కాదు, రూపాయి పతనం అవుతుంటే కాపాడటానికి ఇన్వాల్వ్ కాదు, రూపాయి ఘోరంగా దెబ్బతినకుండా ఉండటానికి, భారీ పతనం కాకుండా ఉండటానికి మాత్రమే సహకరిస్తుంది ఆర్బీఐ. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? నీకు ఒకప్పుడు రూపాయి దెబ్బతినకుండా కాపాడటానికి జోక్యం అంటే ఎంతైనా డాలర్ ఖర్చు బదిలీ అమ్మేసి రూపాయలు కాపాడాలి. ఇప్పుడు ఆ డిసిషన్ ఆర్బీఐ తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదు అంటే, ఇలా మేము కాపాడుకుంటూ పోతే ఆర్బీఐ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేకుండా పోతే అది ఇంకా ప్రమాదకరం కనుక వీ విల్ ఓన్లీ స్టెమ్ ద వలటాలిటీ. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో భారీగా స్టాక్ ధరలు పడిపోయినా పెరిగినా ఏం చేస్తుంది సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా? సడన్ గా స్టాక్ ట్రేడింగ్ ఆపేస్తుంది. ఎందుకంటే ఆ రకమైన ఉండదు. ఇప్పుడు మన స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చూడండి. ఎందుకు స్పీడ్ బ్రేకర్లు ఎందుకు పెడతారు? రోడ్డు మీద వాడు ఇష్టం వచ్చిన స్పీడ్ లో పెంచుకుంటూనే పోతా ఉంటాడు, అందువల్ల సడన్ గా స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, వాడు ఆటోమేటిక్ గా మళ్ళీ తగ్గాలి. సో అలా స్పీడ్ బ్రేకర్ లాగా మేము మాత్రమే ఉపయోగపడతాం. కరెక్ట్ గా చెప్పాలంటే ఆర్బీఐ ఏమంటుందంటే, మా ఇంటర్వెన్షన్ ఈజ్ ఓన్లీ ఎ స్పీడ్ బ్రేకర్, నాట్ కంప్లీట్లీ టు ప్రొటెక్ట్ ద డాలర్. మేము కారు ఆపడం మా ఉద్దేశం కాదు, హైవేలో కారు పోనీయండి కానీ ఎక్కువ దూకుడు పోకుండా స్పీడ్ బ్రేకర్లు పెడతాం అంతే, ఆపం కారణం. ఇది ఆర్బీఐ అనుసరిస్తున్న పాలసీ. సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ లో వచ్చిన ఈ మార్పు వల్ల కూడా రూపాయిని కాపాడటానికి ఎవరు లేడిగా. సో అందువల్ల కంటిన్యూస్ గా రూపాయి పతనం అవుతుంది. అందువల్ల రూపాయి పతనానికి నేను చెప్పినటువంటి ఈ 6 రీజన్స్ బ్రాడ్ రీజన్స్. మొదటిది ఆయిల్ షాక్, ప్రపంచ చమురు ధరల వల్ల పెరిగిన యుద్ధం వల్ల పెరిగిన ప్రపంచ చమురు ధరలు. రెండవది ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బోత్ స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళి దేశంలోకి వెళ్ళి విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం రెండవది. మూడవది ఏంటి అంటే మీకు డాలర్ పెరుగుతోంది. నాలుగవది ఏంటి అంటే మీకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతోంది. మీకు ఐదవది మీకు సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడంతో పాటు ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది నాలుగవది. ఐదవది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతోంది. ఆరవది ఆర్బీఐ ఇంటర్వెన్షన్ పరిమితంగా ఉంటుంది. ఈ 6 కారణాల రీత్యా దేశంలో రూపాయి అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటుంది ఇంటర్నేషనల్ కరెన్సీ మార్కెట్ లో. దాని ప్రభావంతో ఇండియన్ ఎకానమీ ఇబ్బందులు పడుతుంది.